ముందుగా జై జగన్, జై జగన్, జై జగన్. ఫస్ట్ నన్ను పార్టీలో తీసుకుంది జగనన్న నెల్లూరుకి వచ్చినప్పుడు సుకుమార్ రెడ్డి నన్ను ఫస్ట్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్న కాడి నుంచి కూడా ఆయన అంటే నడుస్తానే ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు మా ఊరు మంచి మెజార్టీ తీసుకొచ్చాం. మెజార్టీ తీసుకొచ్చినప్పుడు కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఒక్కరోజు కూడా మా ఊరికి వచ్చిన దాఖలా లేదు. ఎమ్మెల్యేగా ఒక్కరోజు కూడా ఎప్పుడు ఆ 5 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు కూడా వచ్చే సమస్యలు తీర్చిందంటే ఎవరన్నా ఉంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి మాకు సమస్యలు తీర్చినారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కానీ కావలి నియోజకవర్గం మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏదన్నా ఉంది గుర్తింపు అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డిదే. ప్రతి ఒక్కరు చిన్న కాడి నుంచి పెద్ద దాకా ఏ ఊరికైనా నియోజకవర్గంలో ఏ ఊరికైనా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏ ఊరికైనా వెళ్ళండి, చిన్న స్థాయి నుంచి లీడర్ పేరు చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు ఎవరన్నా అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి. ఏ నాయకుడికి లేదు. ఏ ఊరికైనా పో, ఆ ఊర్లో పేర్లు కావచ్చు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటి పేర్లతో సహా పిలుస్తాడు. ఏ లీడర్ ఎమ్మెల్యే కాదు, ఇంకెవరన్నా కాదు, ఎవరికి లేదు. అంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అంత పొట్టు అనేది ఎవరికి లేదు. అందరూ ఫోటోల కోసం దానికోసం పార్టీలో తిరగతనే చేస్తున్నామంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అల్లూరులో పలానా నాయకుడు పలానా ఊరు పేర్లు కరెక్ట్గా 10 మంది పేర్లు చెప్పమని చాలు. ఈ ఊరు ఇప్పుడు మాది రాయపేట. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వైసీపీలోనే పనిచేశాను. నా పేరేందో తెలియదు ఆయనకి. ఎదురు పడితే నమస్తే పెట్టాడా, అయిపోయింది. ఎవరు ఎక్కడికి వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, అవి ఏం తెలియదు. అదే సుకుమార్ రెడ్డి ఎదురుగా కనపడండి, ఏ సమస్య, దేనికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగి మరీ చేయగలగా నాయకుడు ఎవరంటే ఒక మల్లెమాల సుకుమార్ రెడ్డి. అది ఎవరికైనా కావచ్చు, పగోడుకు కావచ్చు, తనోడుకు కావచ్చు, ఎవరికైనా సరే ఇంటింటికి డోర్ టు డోర్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క ఇష్యూలో మాకు హెల్ప్ చేసిందల్లా కూడా మల్లెమాల సుకుమార్ రెడ్డి. 10 సంవత్సరాలు నడిచాం ఎమ్మెల్యేతో, ఎప్పుడు మాకు సహాయపడ్డదే లేదు.